నీ రియాలిటీ ఏదో అది నీకు ఇస్తుంది. నీ రియాలిటీ నువ్వే నిశ్చయించుకుంటావు. నేను నిశ్చయించను. అర్జునుడు కోరుకున్నదే అర్జునుడు పొందాడు, దుర్యోధనుడు కోరుకున్నదే దుర్యోధనుడు పొందాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడినే కోరుకున్నాడు. వాళ్ళు కోరుకున్నదే వాళ్ళకి లభించింది. కృష్ణుడు ఏం పక్షపాతి కాడు. వాళ్ళు ప్రగాఢంగా ఏది కోరుకున్నారో అదే వాడికి ఇచ్చారు. చూసారా? దుర్యోధనుడికి కృష్ణుడు అక్కర్లేదు, అర్జునుడికి కృష్ణుడి సైన్యం అక్కర్లేదు. అదే పొందారు వాడు. ముందు వచ్చినా తర్వాత వచ్చినా, ముందు అడగబడినా తర్వాత అడగబడినా వాళ్ళకి కోరిక వాడికి నెరవేరింది. అది సృష్టి యొక్క ధర్మము. ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి ఇస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, నా ఇలా చాపకూడదు అలా చాపకూడదు, ఇచ్చేశాడు శివుడు. ఆలోచించేవాడు వాడు, ఇచ్చేస్తాడు అంతే. తర్వాత తిరిగి ప్రాబ్లం సాల్వేషన్. ఎవడు అడిగినా వాడికి అది లభించబడుతుంది. సృష్టి ధర్మము. వాడు హిరణ్యకశిపుడా లేదా గౌతమ బుద్ధుడు చూసుకోవద్దు. ఎవరికైనా ఎవడు ఏది కావాలంటే అది వాడికి అది ఇస్తుంది. తథాస్తు, అలానే జరుగుగాక, సో బీ ఇట్.